నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యువ శాసనం భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పడుతోందా? దేశ రాజకీయాల దిశను నిర్ణయించే శక్తి ఇప్పుడు యువత చేతుల్లోకి వెళ్తోందా? తమిళనాడు నుంచి బెంగాల్ వరకు ఓటర్ మూడ్ స్పష్టంగా ఒక్క మెసేజ్ ఇస్తోంది: పాత రాజకీయాలకు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది అని. డిఎంకే అన్నా డిఎంకే దశాబ్దాలుగా మార్పు లేకుండా నడుస్తున్న రాజకీయాలకు జనం విసిగిపోయారా? బెంగాల్లో మమతా బెనర్జీ పాలనపై వచ్చిన తీర్పు కేవలం ఓటమా లేక రాజకీయ నియంతృత్వానికి ప్రజల కౌంటరా? మరోవైపు నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఒకే దిశగా కేంద్రీకృతమయ్యాయనే సంకేతమా? ఇది కేవలం రాష్ట్రాల కథ కాదు, దేశవ్యాప్తంగా మారుతున్న ఓటర్ మైండ్ సెట్కు ఎగ్జాంపుల్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు, ఓటమి రెండూ ఒకే మెసేజ్ ఇస్తున్నాయా? క్లీన్ ఇమేజ్ ఉంటేనే గెలుపు, లేకపోతే అవుట్ అనే సంకేతమా? ఇప్పటి యువత కేవలం ఓటర్లు కాదు, వాళ్ళు ఎజెండా సెంటర్లు. వాళ్ళు పాలసీ డిమాండ్ చేసే జనరేషన్. జెన్ జీకి కావాల్సింది క్లీన్ పాలిటిక్స్, ట్రాన్స్పరెన్సీ, డెలివరీ. సంక్షేమం పేరుతో జరిగే అవినీతి, కుల మత ప్రాంత రాజకీయాలు, మొనార్కీగా మారిన పార్టీల నిర్మాణం, ఇవన్నీ యువత తిరస్కరిస్తోందా? ఒక కీలక ప్రశ్న: కామన్ మ్యాన్ సీఎం అయితే పాలిటిక్స్ క్లీన్ అవుతాయా, లేక సిస్టమ్ మార్చకుండా వ్యక్తులు మారితే ఫలితం ఉండదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ఈ ప్రభావం పడుతుందా? ఇక్కడ కూడా కొత్త రాజకీయ శక్తులకు అవకాశం ఉందా? ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకులను ప్రజలిక ఒప్పుకోవడం లేదా? నిత్యం ప్రజల్లో ఉండే వారినే ఓటర్లు ఎంచుకుంటారా? మరొక పెద్ద మార్పు సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్, యువత చేతుల్లో కొత్త ఆయుధాలు. ఈ మార్పును గనక అర్థం చేసుకోలేకపోతే పార్టీలు చరిత్రలో కలిసిపోతాయా? అంతిమంగా యువ శాసనం అంటే కేవలం యువ నాయకులు కాదు, యువ ఆలోచనలు, కొత్త విధానాలు, క్లీన్ పాలిటిక్స్. ఇది నిజంగా రెవల్యూషనా లేక టెంపరరీ ట్రెండా? రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు, అండ్ బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు రెహమాన్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే. రైట్, ముందుగా రెహమాన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. నిన్నటి 5 రాష్ట్రాల ఎన్నికలు, 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ఎన్నికలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? అంటే ఓటర్ నాడి ఏ రకంగా మారుతూ వస్తోంది? జనరేషన్ వైజ్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే దాంట్లో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, ఒక స్పష్టత కనబడతా ఉంది. అంటే గతంలో చూస్తే మనము కులము, మతము, లేకపోతే ఒక సినీ గ్లామర్కు అట్రాక్ట్ అవ్వడము, అలాంటి వాళ్ళకే ఓటేసేటువంటి సంస్కృతి నుంచి ఇప్పుడు డెవలప్మెంట్, ట్రాన్స్పరెన్సీ, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గతంలో ఏ మేరకు అమలు చేశారు అనేటువంటి ఈ పాలసీస్ను మాత్రమే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తూ ఉన్నారు. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణం ఏంటంటారు ఓటర్స్లో, ఎస్పెషల్లీ యువతలో, జెన్జీలో, 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువత అంతా కూడా కొత్తదనాన్ని కోరుకుంటోంది. రాజకీయాల్లో మొనాటనీ వద్దు, మొనార్కిజం వద్దు, నియంతృత్వ పాలన వద్దు అని వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. రోజా గారు, అట్లానే మీకు, వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. డెమోక్రసీలో ఓటింగ్ శాతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ శాతం పెరగడం అంటే డెఫినెట్గా ప్రజాస్వామ్యం పట్ల ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేయడం. మీరు అనుకుంటున్నట్టుగా, లేకపోతే ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా ప్రజల్లో అంత చైతన్యం వచ్చింది, లేకపోతే ప్రభుత్వాలను దించేసి సినీ గ్లామర్కు లోన్ అవ్వట్లేదు అంటే
డెఫినెట్ గా కేరళ లేకపోతే మిగతా రాష్ట్రాలలో సినీ గ్లామర్లు దాదాపుగా పనిచేయవు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడుకు వచ్చే వరకు గతంలో ఏలిన అన్ని పార్టీలు ఉమ్, అంటే ఏడిఎంకే కావచ్చు, ఎంజి రామచంద్రన్ కరిష్మాతో వచ్చినటువంటి పార్టీ, అలాగే కరుణానిధి నేతృత్వంలో వచ్చినటువంటి టిఎంకే, తాజాగా విజయ్ నేతృత్వంలో వచ్చిన టీవీకే పార్టీ కావచ్చు, ఇవన్నీ సినీ గ్లామర్ తో వచ్చినటువంటిదే. యా, అంటే అక్కడ యువత డెఫినెట్ గా సినీ వేలం వెర్రిలో కొట్టుకుపోతున్నట్టుగానే చూడాలి. ఉమ్, మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఒక పెద్ద బురద జల్లేసి ఇది లిక్కర్ అవినీతి పార్టీ అని చెప్పిన తర్వాత కోర్టుల్లో చార్జెస్ వీగిపోయింది. చార్జెస్ నిలబడలే, కానీ ప్రజల్ని నమ్మించడానికి, ఆ పార్టీని గద్దె దించడానికి మాత్రం ఆ చార్జెస్ పనికొచ్చినాయి. అంటే కోర్టులో ఛార్జ్ షీట్ ని డిశ్చార్జ్ చేసేసింది కోర్టు. అంటే ఛార్జ్ షీట్ లో దమ్ము లేదు, ఆధారాలు లేదు. ఉమ్, కానీ అప్పుడు ఏం చర్చ జరిగింది దేశవ్యాప్తంగా అన్ని టీవీ ఛానళ్లలో, అంటే వాళ్ళ పైన నిరూపణకు సాధ్యం కానటువంటివి ఏవో పెట్టి రాసి పడేసి ఈ చార్జెస్ అని చెప్పి వాళ్ళని బోన్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ మధ్య యుగాల నాడే అరిస్టాటిల్ చెప్పాడు, పాలన అనేది ప్రజలందరి లక్ష్యంగా, వాళ్ళ సంక్షేమంగా సమిష్టిగా పాలన చేయాలని. ఉమ్, మెజారిటీ ప్రజలు లేదా మైనారిటీ ప్రజల్ని వర్గాలుగా విభజించి పాలన చేయకూడదనేది మధ్యయుగాల నాడే అరిస్టాటిల్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇవాళ శుభేందు అధికారి అనేటువంటి, మీరు ఇంతకు ముందు అన్నారు కదా, అంటే వాళ్ళ క్లీన్ ఇమేజ్ అని. ఎవరండి శుభేందు అధికారి? సువేంద్ర అధికారి, యా, అలా చెప్పుకుంటూ వెళ్తే బీజేపీలో చాలా మంది ఉన్నారు. ఆ నారద స్కాములో ఉండి ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్ ని ఎదుర్కొంటూ కండువా మార్చుకొని ఉమ్, వాషింగ్ పౌడర్ నిర్మాగా మారి లక్షల కోట్ల ప్రజల ధనాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తి ఈరోజు బెంగాల్ సీఎం కాబోతుంది. అయితే గోల్వార్కర్, సావర్కర్ సిద్ధాంతం ప్రకారం ఈ దేశంలో ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంటారు. వాళ్లకు ఓటు వేసే హక్కునే తొలగించాలనేటువంటి ఒక సైద్ధాంతిక, ఒక ప్రమాదకరమైనటువంటి వాదన తీసుకొచ్చారు. అయితే ఇది రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాలేదు కాబట్టి ఉమ్, ఎస్ఐఆర్ పేరుతోటి 90 లక్షల మంది ఓట్లను విచారణ లేకుండా తొలగించేశారు. అందులో మనకు చాలా ప్రాంతాలని చూస్తే 20% మిగిలిన వాళ్ళు ఉండగా 40% కేవలం ముస్లింల ఓట్లనే తొలగించారు. మనం జిల్లాల వారీగా చూసినప్పుడు ముర్షిదాబాద్ లో 4.6 లక్షల మంది ఓట్లు తొలగించారు. ఉమ్, అట్లానే పరగాన్స్ జిల్లాలో 3.3 లక్షలు, మల్దాలో 2.4 లక్షలు. ఇవన్నీ ముస్లిం ప్రాబల్యం కలిగినటువంటి ప్రాంతాలే. అలాగే 5 తరాలు, పాంచ్ పీడి అనే బాగా వార్త వైరల్ అయింది కదా, మసూదా బీబీ అనేటువంటి ఈమె కుటుంబంలో మొత్తం ఓట్లను తొలగించారు. వాళ్ళ సొంత ఇల్లు 5 తరాలుగా జీవితకాలం ఓట్లేసినటువంటి వాళ్ళు. అంటే ఈ రకంగా తొలగించినటువంటి ఓటర్ లిస్టుల ద్వారా ఎన్నికలు జరిగినప్పుడు మరి తొలగించిన 90 లక్షల మంది ప్రజలు ఎవరై ఉంటారు? ఎందుకు తొలగించింటారు? కనీసమైన విచారణ జరగలేదు. ఎన్నికల కమిషన్ అంటే స్వతంత్ర రాజకీయాలతో స్వతంత్ర సంబంధం ప్రతిపత్తి గల లేకుండా సంస్థ. ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఎస్ఐఆర్ పేరుతోటి తొలగించినటువంటి ఈ ఓటర్లు వాళ్ళు ఎవరు అసలు అనేటువంటిది చెప్పకుండానే, కానీ సర్ ప్రక్రియ ద్వారా తొలగించినటువంటి ఓట్లన్నీ కూడా డబుల్ ఉన్నటువంటి పేర్లు, తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే తొలగించబడ్డవి అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏదైనా ఉంటే మీరు కానీ ఈసీకి కంప్లైంట్ చేయండి. ఇన్ని లక్షల మంది ఏ రాష్ట్రంలో లేనంతగా 91 లక్షల మంది విచారణ జరపకుండా అందులో ఒకే వర్గాన్ని టార్గెట్ చేసి, అంటే డబుల్ ఓట్లు చనిపోయిన వాళ్ళు అందరూ
ఒకే వర్గానికి ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారా అనేది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఓకే, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రైట్. ఇప్పుడు కేరళ విషయానికి వస్తే గతంలోనే 5 సంవత్సరాల క్రితమే ఆ ప్రభుత్వాన్ని జనరల్ గా కేరళ ప్రజలు ఎట్లుంటారంటే ఒక్కొక్కరికి ఆల్టర్నేటివ్ గా అవును, అవకాశం ఇస్తారు. Rotation. 2 సార్లు పినరాయి విజయన్ కు అక్కడ అవకాశం దొరికింది. కారణం ఏంటంటే కరోనా సందర్భంగా, అలాగే ఆ రాష్ట్రంలో వచ్చినటువంటి వరదల సందర్భంగా ఆయన చాలా చక్కగా పనిచేసిండు అన్నటువంటి దాంతో మళ్ళీ ఆయనకు అవకాశం దొరికింది. Hmm. ఈ రోజు బెంగాల్ కు మనం చూస్తే కేవలం 30 నుంచి 35 లక్షల ఓట్ల తేడాతోటి ఈరోజు అక్కడ గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమైనా ఏం జరిగినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును మనం గౌరవించాలి, ప్రజల తీర్పును మనం స్వాగతించాలి. కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగిస్తున్నారు అనేటువంటి ఇదేదైతే జరుగుతుందో, ఎన్నికల కమిషన్ అట్లానే టిఎంసీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. అట్లా ఎన్నికల కమిషన్ వర్సెస్ టిఎంసీ అన్నట్టుగా అక్కడ ఎన్నికలు జరిగినాయి. అట్లా కాకుండా పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేటువంటి ఈ ప్రక్రియ మొత్తం దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న ఈ దేశంలో మరింత పారదర్శకంగా జరగాలని Right. దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏవైనా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ వచ్చినటువంటి ప్రభుత్వాలు డెఫినెట్ గా ప్రజల హక్కుల్ని, పౌర హక్కుల్ని కాపాడి ఈ దేశాన్ని మరింత శక్తివంతమైనటువంటి దేశంగా తీసుకెళ్లాలని చెప్పి ఆశిద్దాం. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో అస్సాంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే అస్సాంలో అందరూ ఊహించింది, అక్కడ కూడా జనరల్ గా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఇష్యూ కావడం లేదు. మతాలు బేస్ చేసుకొని చాలా మంది హర్షిస్తున్నటువంటి విషయం ఏంటంటే పోలరైజేషన్ జరుగుతున్నది, హిందూ ముస్లిం గా ఈ దేశం విభజన జరుగుతున్నది, ప్రజలు విడిపోతున్నారని చెప్పి కోరుకుంటున్నారు. ఈ దేశానికి, ఈ దేశ సమగ్రతకు ఇది మంచి పరిణామం కాదు. జాతి అంటే రైట్, రైట్ రెహమాన్ గారు, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, భారత జాతిగా చూడాల్సి ఉంటుంది.